ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వీటి ధరలు భారీగా పెంపు దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడానికి అయితే వెళ్ళిపోదామండి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తలు ప్రపంచ దేశాలను కలవరపెడుతుంటే భారతదేశంలో మాత్రం సామాన్యుడి జేబుకు చిల్లు పడే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు రూ. 20 నుంచి రూ. 28 వరకు పెరిగే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ తన తాజా నివేదికలు అయితే హెచ్చరించిందనమాట. ఈ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు సరఫరాకు ఆటంకం కలగడం, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో రవాణా నిలిచిపోవడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. గత కొంతకాలంగా ప్రభుత్వం చమురు ధరలను పెంచకుండా నియంత్రించినప్పటికీ పెరుగుతున్న రిఫైనరీ నష్టాల దృష్ట్యా ఈ పెంపు అనేది అనివార్యమని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర వచ్చేసి పెరిగిన ఇక భారత్లో చమురు విక్రయ సంస్థలు ఓఎంసీఎస్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు వినియోగదారులపై భారం వేయలేదన్నమాట. దీనివల్ల పెట్రోల్ లీటర్కు రూ. 18 నుంచి డీజిల్ పైన రూ. 30 వరకు నష్టం వస్తుంది. అయితే దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే అంటే ఏప్రిల్ 29 తర్వాత ఇక ప్రభుత్వం రాత్రికి రాత్రే ఇంధన ధరలు సవరించే అవకాశం ఉందని కోటక్ ఈక్విటీస్ అయితే అంచనా వేస్తుంది అనమాట. సో సాధారణంగా ఎన్నికల సమయంలో ధరలు పెంచకుండా స్థిరంగా ఉంచడంలో గతంలో చూసాం. ముడి చమురు ధరలు పెరగడం వల్ల భారత్ దిగుమతి చేసుకున్నటువంటి చమురు బిల్లు రోజుకు $190 నుంచి $210 అంటే మిలియన్ల మేర అదనంగా పెరుగుతుంది. ఇది దేశ ఆర్థిక ముఖ్యంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర వచ్చేసి రూ. 94 వద్ద ఉంటే ముంబైలో రూ. 103 వద్ద అయితే ఉంది. ఒకవేళ కోటక్ ఈక్విటీస్ అంచనా నిజమైతే పెట్రోల్ ధరలు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరుకోవచ్చు. ఇది రవాణా ఖర్చులు పెంచి తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం